మీరు ఎందుకు వాదించలేదు అంటున్నా 299 టీఎంసీలకే ఎందుకు సరిపెట్టుకున్నారంటున్నా ప్లస్ ఇంకోటి కృష్ణా రివర్ పైన ఈ లిఫ్టులు ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటి నా ప్రశ్నలో ఏమైనా తప్పుందా ఒకటే కేంద్రానికి అప్పచెప్పడం ద్వారా కేంద్రానికి మీరు ప్రాజెక్టులకు అప్పగించడం ద్వారా పంచాయతీ పరిష్కారం దేవుడు ఎరుగు మీరు కనీసం డ్యామ్లకు సున్నమే లేరు డ్యామ్ల కట్టలపై పోలేరు మన హక్కులు మనం కోల్పోతామన్నది వారి మేము వచ్చే రోజులు అయిందండి రాగర అప్పగించారుగా అంటే అంటే ఇప్పుడు మేము వచ్చి చదువుకొని మేము ఆ ఫైల్స్ అన్ని చూసుకొని మేము పోయేసి ఢిల్లీతో మాట్లాడి ఒక్క నిమిషం ఇప్పుడు పోయి మనం కనీసం వాళ్ళతో మనము చర్చా సమావేశాలు కూడా జరపకుండా పోయేసి అంటే మేము సున్నమేసి మేము అది చేస్తున్నా ఇప్పుడు హక్కులు కోల్పోరండి ఎన్ని కోల్పోతారో పిచ్చోళ్ళ హక్కులు కోల్పోవడానికి రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా కేసీఆర్ లెక్క దూకుడు స్వభావం కాదు మాది ఈ దూకుడు స్వభావంతోనే ఎట్లయిపోయింది పార్టీ అనేది అలా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందండి తొందరపడొద్దు అట్లా తొందరపడితే ఎట్లా మీరు ఇట్లా డిస్కషన్లో పెట్టి ఆ ఢిల్లీలో దేనికి తాకడ పెట్టాము ఎందుకు తాకడ పెడతాము 100% తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఇంత కూడా ఏం చేయలేకపోయింది మేము పంచాయతీ రాకుండా మాకు రావాల్సిన వాటే న్యాయబద్ధంగా రావాలని అడుగుతున్నాం పోయేసి గల్లబట్టి అడుగుతామా పోయి అడగడమే వేరుంటుంది గల్లబట్టి అడగడం వేరుంటుంది మేము అడుగుతాము 100% అప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టీకి ఒత్తాస పలకరు కదా అడగడం సాంప్రదాయం సార్ పోయి గొడవ పెట్టుకోవడం కేసీఆర్ సాంప్రదాయం మా సాంప్రదాయం కాదు ఆ తాకట్టు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిందే వాళ్ళు ఎందుకు అడగలేదు సఖ్యతతోనే ఉన్నారు కదా ఎందుకు అడగలేదు ఎన్నోసార్లు సీఎం గారు మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేదు మీకు లేదా అప్పుడు బాధ్యత లేదా సార్ చెప్పండి మన జుట్టును కేంద్రం చేతికి ఇచ్చారు మన జుట్టు కేంద్రం ఎవరండి కేంద్రం మన వాటా లేదా అంటే మన రాష్ట్రాల వాటా ఒక్క నిమిషం సార్ ఎందుకు ఇస్తామండి జుట్టు ఎందుకు ఇస్తామండి ఒకటి మీరు వెంకట గారు నేను ఒక్క నిమిషం అండి ఎందుకు ఇస్తాం జుట్టు ఇవ్వడానికి మేమంతా అసమర్థ పాలనలాగా కనిపిస్తుందా మేము 100% ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాము అన్ని ప్రాజెక్టులతో పాటు 100% మనకు రావాల్సిన వాటా 100% మేము గ్యారంటీగా తీసుకొని వస్తాము 100% కొట్లాడమండి సఖ్యతతో ఉంటాము వాళ్ళతో కలిసి పనిచేస్తాము అంతేగాని ఇక మాట్లాడినంత మాత్రాన మేమిద్దరం కలిసిపోయినామంటే ఎక్కడైనా ఆకాశం నీగి కలుస్తుందా అండి మీరు కూడా మాట్లాడతారు నేనే మాట్లాడలేదండి రైట్ నరేష్ చెప్పండి నరేష్ కేంద్రం చేతికి వెళితే ఒక పెద్దన పాత్రలో వివరిస్తుంది సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనేది వీరి వర్షన్ అయితే నేనేమంటానంటే స్మరణ కరెక్టే కేసీఆర్ గారు లాగా వాళ్ళకి ఆవేదన ఉండదు కేసీఆర్ కొట్లాడలేదు ఎందుకు కొట్లాడలేదంటే వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద ఆ ప్రేమ ఉండదు కాబట్టి కేవలం మాత్రమే ఉంటది కాబట్టి కొట్లాడలేదు అది వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఒక్కటి వెంకట గారు మేము చేసి చెప్తాం కేంద్రం మీద FRBM పరిమితి 1% తగ్గించినా సరే మీ మోటార్లకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే ఏమైనా తగ్గించుకుందాం ఏదైనా సాధిద్దాం కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు నన్ను పెట్టించేది లేదు అని చెప్పి తెగించి చెప్పడం ఆ రకంగా మేము నిలబడ్డాం ఆ తర్వాత ఉచిత ఏ రకంగా మేము నాణ్యమైన ఏ రకంగా ఇచ్చుకున్నామో అది తెలిసిన విషయమే తర్వాత ఇంకొక విషయం ఈ రోజు తర్వాత KRMBలో సమస్యను పరిష్కరించమని చెప్పి మీ కొన్నిటి మీద వారి దగ్గరికి వెళ్తే అన్ని తీసుకుపోయి వారి పడలు పెట్టుకోవడము ఇదంతా దుర్మార్గమైన చర్య అండి ఇదంతా పెద్దన్న పాత్ర వహిస్తున్న మాత్రం వాస్తవమే మీరే పెద్దన్న పాత్ర వహిస్తున్నారు దేశానికి మీరు ప్రధానమంత్రి కాదు కాబట్టి మాకున్నటువంటి మా అన్నదమ్ముల సమస్యను పరిష్కరించండి అని చెప్పి మీ దగ్గర పెడితే సమస్యను జటిలం చేసి తప్ప సమస్య పరిష్కారం చేసిరా ఈరోజు దేశంలో కావేరీ జలాల ద్వారా రాష్ట్రాలు కొట్టుకుంటా ఉన్నాయి కృష్ణా గోదావరి జలాల ద్వారా రాష్ట్రాలు కొట్టుకుంటా ఉన్నాయి అవి చూస్తూ ఉంటున్నాయి కానీ అది పరిష్కార దిశలో ముందుకు పోవట్లేవు మరి పెద్ద సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి పార్టీలు ఎందుకు ఈ చిన్న సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేకపోతా ఉన్నారు కేవలం రాజకీయ కోణం ఉందా దీనిలో ఏమన్నా లేదు అంటే తెలంగాణ మీద మీకు ఇంకా కోపం పోలేదా అనేది కూడా ప్రతినిధి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత రవి గారు ఒక మాట అన్నారు నేను పాలమూరు రంగారెడ్డి కోసం పాలమూరు ఎత్తిపోతుల పథకం కోసం నేను ఎన్నో రిప్రజెంటేషన్ సంతోషం తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడ్డందుకు మేము ఆ రోజులో ఎవ్వరు కలిసి వచ్చినా వాళ్ళతో కలిసి వారి యొక్క ఆలోచన కూడా మేము తీసుకున్నాం కానీ అదే రకంగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా బండి సంజయ్ గారినో లేదా కిషన్ రెడ్డి గారినో తీసుకుపోయి మాకు దీనికి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు తెలంగాణ గల్లీలేమో గట్టిగా పోరాడినట్టు మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఢిల్లీలోకి పోయేసరికి ఎందుకు మౌనం పాటిస్తారు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు ఎందుకు మీ గొంతులు మూగపోతా ఉన్నాయి అది కూడా ఈ డిబేట్ ద్వారా వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము పిచ్చోళ్ళమా మేము ఎందుకు ఓటుకుంటాం అని అనే బదులు ఈ రోజు మేము అన్నది మేము చెప్పిన మాట కాదు
ఈ రోజు వాటి యొక్క గెజిట్ వచ్చిన తర్వాతనే, వారు రిలీజ్ చేసిన తర్వాతనే కేఆర్ఎంకి మాకు ఉద్యోగులు కేటాయించారు, నిధులు కేటాయించారు చెప్పిన తర్వాతనే మేము మాట్లాడుతా ఉన్నాం. ఊరికే మాట్లాడలేము. ఈ రోజు మీరు అంటా ఉన్నారు ధర్నా చేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంది అని చెప్పి. కానీ మరి మీకున్నంత జ్ఞానము మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఎందుకు లేకపోయింది? ఎందుకు ఎస్పీ గారు ఈ రోజు అక్కడ ఒక చట్టాన్ని, ఒక నోటీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది? ఈ రోజు మీకు కొత్త వెంకట గారు, నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు, పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని చెప్పి, జిల్లా వ్యాప్తంగా 3030A పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పి ఈ రోజు వారు ప్రకటించినందుకు ఏమి జరిగిందో నెల రోజుల పాటు వారు చేయలేకపోతా ఉన్నారు. 50 రోజుల్లో మీరు వచ్చి అప్పుడే మరి నెల రోజులు నల్గొండ మీకు అవకాశం ఇచ్చి నల్గొండకు ఎందుకు ఆ యాక్ట్ అమలు చేయాల్సిన అవసరం ఉంది? పేదల పక్షాన పోరాడొద్దా? రైతాంగం పక్షాన పోరాడొద్దా? మాకున్న ఏకైక ఎజెండా దేశంలో రైతులు రాజుగా చూడాలి, ముఖ్యంగా దాని ఒక నమూనాగా చేసి చూపించాలి, అది తెలంగాణ రైతాంగాన్ని చేసి చూపించాలని చెప్పి గతంలో అనుకున్నాము. ఆ రకంగా కావడం కోసం దేనికైనా సరే ధర్నాలు చేస్తాం, నిలదీస్తాం, రాష్ట్రాలు చేస్తాం, అసెంబ్లీ నిలదీస్తాం, అసెంబ్లీ మాట్లాడతాం. ఎక్కడ దాకైనా పోయి రైతాంగాన్ని మాత్రం హక్కులు ఉండేటట్టుగా మేము ఖచ్చితంగా కొట్లాడతాం. రైట్. ఇప్పుడు నరేష్ గారు 2 విషయాలు అడిగారు. FRBM 1% పెంచితే మేము విద్యుత్ మీటర్లు పెడితే FRBM మోటార్లకు మీటర్లు పెడితే 20,000 కోట్లు ఇస్తారు. FRBM 1% పెంచుతాం, దాదాపు ఒక 20,000 కోట్లు ఎక్కువ అప్పు వస్తుంది అని చెప్పేసి ఆయన దాన్ని వాళ్ళకు అనుకూలంగా తిప్పి చెప్తున్నారు. ఏమండి, నరేష్ గారికి తెలుసు, మళ్ళీ ఆయన తిప్పి చెప్తా వినండి. విద్యుత్ వినియోగము కొలిస్తే ఏమవుతుందంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము, ఆ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయము ఎంతమంది బీపీఎల్ లెవెల్లో ఉన్నారు, ఎంతమంది బీపీఎల్ దాటిపోయారు అనేది తెలుస్తుంది. అదొక పారామీటర్, ఒక ఆస్పెక్ట్. దానికోసం మాట్లాడితే ఏం మాట్లాడతామండి నరేష్ గారు? FRBM పైన 100 సార్లు డిబేట్ చేసింటాం నేను, నరేష్ గారు. ఆయన చెప్పిండు, మళ్ళీ ఆయన దాన్ని పట్టుకొని చెప్తా ఉన్నారు. ఏం చెప్తామండి? ఇప్పుడు విద్యుత్ మీటర్లు అవసరమా ఈ టాపిక్ లో? ఆయన తీసుకొచ్చింది. ఒక విషయం చెప్తా, పాలమూరు రంగారెడ్డికి ఎందుకు మీరు జాతీయ హోదా అడగలేదు అంటున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు ఎంతమంది వచ్చారండి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర? ఎప్పుడు వచ్చి కూర్చున్నారండి? ఎప్పుడు వచ్చి కూర్చున్నారు? 2018 తర్వాత ఎప్పుడు వచ్చి కూర్చున్నారు అడగమని చెప్పండి నాకు ఒకసారి. ఎవరి దగ్గర కూర్చొని నాకు చూపించమనండి. రాలేదు అసలు, వీళ్ళు ఒక్కసారి కూడా రాలేదు. వీళ్ళు హైదరాబాద్కు వస్తే, ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్కు వచ్చినా, హోమ్ మినిస్టర్ హైదరాబాద్కి వచ్చినా కలవలేదండి వీళ్ళు. అరే ఇక్కడికి వచ్చి జాతీయ హోదాని ఏమంటండి కేంద్ర ప్రభుత్వానికి ఒక నిమిషం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకసారి అడిగారు, 2 సార్లు అడిగారు. అడగాల తప్పేముందండి? ప్రయోజనాల కోసం, మీ ఇంటి కోసం అడుగుతున్నారు. ఏమన్నా 10 సార్లు అడగండి, 20 సార్లు అడగండి, పోరాటం చేయండి, ధర్నా చేయండి. మీరు అవన్నీ చేయకుండా అహంకారానికి పోయి వస్తే కనీసం మొహం చాటేసుకొని జనం వచ్చిందని చెప్పేసి, పనులు ఉన్నాయని చెప్పేసి మీరు తెలంగాణ ప్రయోజనాలని ఫనంగా పెట్టి మీ అహంకారాన్ని మీరు చూపించుకున్నారు తప్ప, మీ యాటిట్యూడ్నే చూపించుకున్నారు తప్ప ఎప్పుడైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేసిరా? నేను ఇంకో విషయం చెప్తా. పాలమూరు రంగారెడ్డి గురించి నేను మాట్లాడినట్టున్నారు. ఎస్, పాలమూరు రంగారెడ్డి గురించి కూడా మాట్లాడినా, నేను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి కూడా మాట్లాడినా, KRMB గురించి కూడా నేను మాట్లాడతా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి. KRMBలో నేను ఇంకో విషయం చెప్తాను. KRMBలో 2017 ఆగస్టులో వీళ్ళు మీటింగ్ పిలిస్తే, అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీటింగ్ పిలిస్తే మీటింగ్ రాలేదు, వాళ్ళు ఏదో మా చీఫ్ ఇంజనీర్ ఎవరు పోయారు దానికి ఇచ్చారు. అది ఏమండి, ఇప్పుడు ఒకవేళ KRMB బోర్డు పైన మీకు అభ్యంతరాలు ఉంటే ఎవరు పోయి రాజకీయంగా తేల్చుకోవాల్సిన విషయమా కాదండి ఆఫీసర్లు తెలుసుకోవాల్సిన విషయం అనేది? రాజకీయంగా తెలుసుకోవాల్సిన విషయం. రాజకీయ నాయకులు ఎవరు పోయారు? మీ మంత్రులు పోయారు? ఎవరైనా మీ చీఫ్ మినిస్టర్ ఏమైనా పోయిందా? పోలేదండి. దేనికండి ఇదంతా? ఇప్పుడు సార్ 10 ఏళ్ళుగా బీజేపీ ఎందుకు చేయలేకపోయింది? 10 ఏళ్ళుగా మేము అడ్డుకున్నాము, కాంగ్రెస్ వచ్చి అప్పగించింది. నేను ఆ టాపిక్ పైన వస్తున్నాను. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఎవరు అడ్డుకున్నారు? ఎక్కడ పోతుంది? అది మన పోయి పాకిస్తాన్ చేతికి పోతుందా, అమెరికా చేతికి పోతుందా? ఢిల్లీలో ఉంటుందండి.